అప్పట్లో కొడాలి నాని గారి నియోజకవర్గంలో గుడివాడ దరిదాపుల్లో ఒక సంక్రాంతికి క్యాసినోలు జరిగినాయి అని, పేకాట క్లబ్బులు నిర్వహించారని, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి తెగ బాధపడిపోయి, కూలీస్ చాలా ఆరాటపడిపోయి, ఇలాంటి రాష్ట్రాన్ని ఎలా చేస్తున్నారు మీరు, పేకాట క్లబ్బులు నడుపుతున్నారు, రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారని చెప్పని ఇష్టం వచ్చినట్టు పాపం రాష్ట్రం అంటే ఎంత ప్రేమో, మా అన్నకి నా అభిమాన నటుడికి రాష్ట్రం అంటే అంత ప్రేమ. సరే, మరి గురువింద గింజ సామెతలాగా, గురువింద గింజ సామెత ఏంటి, దాని ముడ్డి కింద నలుపు దానికి తెలియదు అంటారు కదా. నేను ఎవరిని అలా అనట్లేదు, అలా అనే వ్యక్తిత్వం కూడా కాదు నాది, మీకు తెలుసు. అయితే జనసేన పార్టీకి సంబంధించి రీసెంట్గా అంతకుముందేమో మొన్న ఈ మధ్య ఒక 2 వారాల క్రితం ఓ మంచి అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ రికార్డింగ్ డ్యాన్సుల్లో మళ్ళీ పోలీస్ కేసు ఏదో అయ్యింది. జనసేన అతన్ని సస్పెండ్ కూడా చేశారు, గుర్తుందా? అసలు అతను మంచి అసలు కళాపోషకుడు అతను. అమ్మ మీద ఇట్లా వాటరు ఇట్లా జల్లు ఇట్లా వేస్తున్నాడు, ఇట్లా వాటరు మంచి, అందరూ మన పార్టీలోనే ఉంటారు ఏంటో. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇంకోటి, December 31కి మన జనసేన పార్టీ నాయకుడంట, ఏదో కూలీలు మాట్లాడినట్టు గాలి మాటలు కాదు, ఎన్టీవీ ఆన్లైన్లో వచ్చిన న్యూస్ దీని ప్రకారం గోదావరి జిల్లాలో రేవ్ పార్టీలు కలకలంగా మారాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవ్ పార్టీ జరిగినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారంట పవన్ కళ్యాణ్ గారు. మీరు చూడాలా, వినపడుతుందా, కనపడట్లేదా? ఇప్పుడు మీరు చూడాలి దీని గురించి. న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణంలోని ఓ లేఅవుట్లో రేవ్ పార్టీ జరిగినట్టు నట్టింట వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఓకే, హల్చల్. ఆ వీడియోలో కొంతమంది మహిళలు అర్ధనగ్న దుస్తులతో, పవన్ కళ్యాణ్ గారు స్త్రీలంటే అతి గౌరవం వచ్చే పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ నాయకులంట అర్ధనగ్నంగా ఆడపిల్లలతో డ్యాన్సులు వేస్తున్నారంట సార్. అర్ధనగ్నంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించారంట. అయితే వారి మధ్య చాలామంది మందు కొడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలతో యువకులు పెద్దలు నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. మంచి కల్చర్ కదా, ఎంత మంచి కల్చరో, మంచి ప్రభుత్వం. అసలు ఎంతో మార్పు కోసమే జాన్ సీనా, భలే ఉందే లైన్, గుర్తుపెట్టుకోండి ప్రజలారా, వినండి. మార్పు కోసమే జానసేన. ఓ జానసేన నాయకుడు అసభ్య నృత్యాలతో ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తుంది. వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జానసేన నాయకుడు వేలుపూరి జానసేన అంటే మళ్ళీ అమ్మాయిల సేన అనుకోండి, కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అది, అట్లా మనం అనకూడదు. వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో December 31 రాత్రి వేడుకలు జరిగినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో జనసేన నేతలు న్యూ ఇయర్ రేవ్ పార్టీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. జనసేన నాయకుడితో పాటు మరో 4గురిపై మండపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జనసేన నేతలపై కేసు నమోదు చేయొద్దంటూ పోలీసులపై ఒత్తిడి వస్తుందంటూ సమాచారం. అబ్బా, మళ్ళీ ఈ టాలెంట్ కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏవేవో చెప్తారు సార్, డబ్బులు పంచకుండా ఓట్లు అడుగుతామంటారు, కానీ పంచుతాం. ఆ విషయం ఎన్ని మీడియా ఛానల్లో వచ్చినాయి 2024లో మనం చూసిందే కదా. 19లో కూడా వచ్చినాయి అనుకోండి, కాకపోతే మనకున్న టాలెంట్కి పెద్దగా రాలేదు. 2024లో పాపం తెలుగుదేశం పార్టీతో కలిసినందుకు మీడియా కవరేజ్ కూడా బాగా ఎక్కువ వచ్చింది కాబట్టి దొరికిపోయాం. అదొకటి, అది పక్కన పెట్టేసేయండి. మతాలకు అతీతంగా మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటాం, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది సార్? మా తాత మీకోసం మంచి డ్యాన్స్ వేస్తానంటున్నాడు సార్, మా పవర్ స్టార్ తాత. ఆ డ్యాన్స్ని మీరు చూడాలి కంపల్సరీ. అయితే కొంచెం ఇలాంటి వాటి గురించి కూడా కొంచెం దయచేసి మీరు కొంచెం ఆలోచించి కొంచెం ఇలాంటి వారి మీద యాక్షన్ తీసుకోండి.
మొన్న జరిగిన ఆ నాయకుడి మీద అయితే యాక్షన్ తీసుకున్నారని తెలిసింది. వి రియలీ అప్రిషియేట్ ఇట్, హార్ట్ఫుల్లీ వి రియలీ అప్రిషియేట్ ద యాక్షన్ టేకెన్ బై ద జనసేన పార్టీ. ఇదైతే ఖచ్చితంగా ఆనెస్ట్గా చెప్తున్నా. కానీ ఇప్పుడు జరిగిన వాటి మీద కూడా ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకొని ఇలాంటి రేవ్ పార్టీలు, అర్ధనగ్న దృశ్యాలు, అర్ధనగ్న నృత్యాలలో మన జనసేన నాయకులు ఇట్లా వాటర్ జల్లటాలు, డబ్బులు వెయ్యటాలు, నడుములు లాగటాలు, బొడ్లో కొర్రపుల్ల పెట్టి ఊగటాలు ఇవన్నీ చేయకుండా ఇలాంటి చర్యలు తీసుకోండి. తాత, మా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఆల్రెడీ రేవ్ పార్టీలు అవన్నీ ఎట్టబెట్టారు మీకు తెలుసుగా. అయితే ఇప్పుడు మళ్ళీ December 31st మేము పెట్టిన పార్టీలు మీకు తెలుసో తెలీదు అని ఒక్కసారి వెనకమాల వేస్తా, మీరు కూడా చూడండి. దాంతోపాటు ఓ పాట కూడా పెట్టిస్తా, మీరు కూడా డ్యాన్స్ వేయండి. మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే మామూలు విషయమా? పార్టీలు అరాచకం. ఓకే, మ్యూజిక్ స్టార్ట్. మాయన్న సీమలోని సిన్నన్న జనసేన చెయ్యని జెండా ఎత్తు, పవనన్న సయ్యని కథని తొక్కు, మతిలేని పాలనకి మంటే పెట్టు, మన బతుకులు మార్చే దండోరా కొట్టు. పరశురాముడొచ్చినాడు చూడల కొరకు నిలిచినాడు, పవనన్న సింహమై కదిలినాడు, మాయన్న రాజుదాసు కోటి వెయ్యతో పెద్దన్న. బుద్ధాను రోగుల ఉసురులు పోతే ఆఫీస్ని రోగుల అండగా కార్మికుల ఆకలి మన పార్టీ మామూలుగా రాచకమండదు. సీమలోని సిన్నన్న జనసేన చెయ్యని జెండా ఎత్తు, పవనన్న సయ్యని కథని తొక్కు, మతిలేని పాలనకి మంటే పెట్టు, మన బతుకులు మార్చే దండోరా కొట్టు. పరశురాముడొచ్చినాడు చూడల కొరకు నిలిచి